హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్లోనే చాలా దగ్గరకు వచ్చి మెరిట్లోనే ఈ యొక్క జాబ్ అనేది మిస్ అయిందో అటువంటి యాస్పిరెంట్స్ అందరికీ ఒక చిన్న ఈ వీడియో ద్వారా ఒక చిన్న అడ్వైస్ అయితే ఇవ్వడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా వరకు ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎంతకంత నాలెడ్జ్ ఉంటే కానీ ఇంతవరకు రావడానికి అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులందరికీ మనం ఒకసారి బాగా ఆలోచించినట్లయితే మీరైతే ఈ చివరి స్థాయి వరకు రావడం జరిగింది. మీ దగ్గర ఖచ్చితంగా అయితే ప్రజెంట్ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ని మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా నెక్స్ట్ ఏదైనా జాబ్ రావడానికి కన్ఫర్మ్గా యూజ్ అవుతుంది. లేదు మీరు ఈ యొక్క కానిస్టేబుల్ రిజల్ట్లో మిస్ అయిపోయిందని చెప్పి అదే ఫీల్డ్లో ఉన్నట్లయితే మీరైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఇబ్బంది అయితే అవుతుంది ఖచ్చితంగానే. సో ఒకసారి మీరు ఆ యొక్క పెయిన్ ఉండొచ్చు ఖచ్చితంగానే. ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చి ఒకసారి ప్రజెంట్ మనకి ఏ అయితే అవకాశాలు ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీకున్నటువంటి అవకాశాలు అనేది మీకే కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి అవకాశాలు ఏమున్నాయని చెప్పి నేను ఒక వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ కంటెంట్ మీకు అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఖచ్చితంగానే. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లోనే కొద్ది వరకు మిస్ అయ్యారో అంటే చివరి స్థాయి గారు వచ్చి ఎవరైతే అభ్యర్థులు మెరిట్లో పోయినటువంటి అభ్యర్థులందరికీ ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా వాళ్ళు ప్రిపరేషన్లోనే ఉంటారనమాట. సో వాళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే కంటెంట్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టుల కంటెంట్ కూడా వాళ్ళ దగ్గర గెయిన్ అయి ఉంటుంది అనమాట. ఆ కంటెంట్ అనేది ఇప్పుడు వేరే ఎగ్జామ్ మీద పెట్టి ఫోకస్ పెట్టినట్లయితే అది వేరే ఎగ్జామ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. లేదు అదే పెయిన్లో ఉండిపోయినట్లయితే అది ఎందుకు ఉపయోగపడకుండా ఉంటుంది. జూన్ వరకు ప్రిపరేషన్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్ పెట్టినా సరే ఆల్మోస్ట్ నువ్వైతే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం దృష్టి పెట్టినట్లయితే ఒక ఐ మీన్ వన్ మంత్ అయినా సరే ఎగ్జామ్ ముందు దృష్టి పెట్టినట్లయితే నువ్వు ఆల్మోస్ట్ రివిజన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలా చూసుకున్నట్లయితే మనకి ఏపీలోనే రీసెంట్గా అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో పోస్టులు అయితే తక్కువైనప్పటికీ కూడా చాలా ఏరియాల్లో అయితే కొన్ని అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఆ క్యాండిడేట్లకు యూజ్ అయ్యే విధంగా అయితే ఈ సిలబస్ కూడా ఉందన్నమాట. ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఏపీ కానిస్టేబుల్ సిలబస్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సిలబస్ అనేది మ్యాక్సిమం ఒకటే అనమాట. సో పెద్ద తేడా అయితే ఏమీ లేదు. ఒకసారి మీరు ఆ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఇందులో చాలా వరకు 80% సిలబస్ అనేది మీరు ఇప్పటికే రివిజన్ చేసే ఉంటారనమాట. ఒకసారి నేను కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అదేవిధంగా వేరే జాబ్స్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందు ఒకసారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే సిలబస్ చూసుకున్నట్లయితే మనకు 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చి జనరల్ స్టడీస్, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ. పార్ట్ బి చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్, అదేవిధంగా జనరల్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇది 75 మార్క్స్ అనమాట. ఇలా ఓవరాల్ వచ్చి 150 మార్క్స్కి 150 మినిట్స్ ఏమో టైం అనమాట. ఇందులో నెగిటివ్ అయితే మార్కింగ్ ఉంటుంది. ఒకసారి మన సిలబస్ చూద్దాం అనమాట. సో మ్యాక్సిమం కానిస్టేబుల్ సిలబస్ అవడానికి ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. సిమిలర్లీ సిలబస్ అయితే చాలా ఉందన్నమాట. ఒకసారి చూసుకున్నట్లయితే పార్ట్ ఏలోనే 75 మార్క్స్కి అనమాట. అందులో జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ అనమాట. జనరల్ సైన్స్ అంటే మీ అందరూ చాలా వరకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్స్ అన్నీ ఈ యొక్క కానిస్టేబుల్లోనే జూన్ వరకు కూడా క్లియర్ అయ్యారు అనమాట. మీరు జూలై నెలలో కరెంట్ అఫైర్స్ చదువుకున్నట్లయితే మీరు ఎగ్జామ్స్ రెడీ అయిపోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అనమాట. మీరు జూన్ వరకు కూడా ఆల్మోస్ట్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది క్లియర్ చేశారు. ఏపీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కూడా మీరు అయితే చదివే ఉన్నారు కాబట్టి సో ఇది కూడా మీరు క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిస్టరీ అనమాట. ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా రిలేటెడ్ ఉన్నటువంటి ఏపీ హిస్టరీ అనమాట, ఆర్ట్స్ అండ్ కల్చర్ అనమాట. సో ఈ సిలబస్ కూడా మీరు 90% క్లియర్ చేశారు. ఇండియన్ జాగ్రఫీ కూడా మీరు క్లియర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కూడా జాగ్రఫీ మీరు క్లియర్ చేశారు అనమాట. ఎందుకంటే ఏపీ కానిస్టేబుల్ చదివినప్పుడు ఖచ్చితంగా ఏపీ జాగ్రఫీ చదువుతారు, ఇండియన్ జాగ్రఫీ కూడా మ్యాక్సిమం కవర్ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఇది కూడా మీరు క్లియర్ చేశారనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ అనమాట. మీరు రీజనింగ్ కన్ఫర్మ్గా అందులో మనకి కానిస్టేబుల్లో 20+ వస్తుంది కాబట్టి రీజనింగ్లో అయితే మీరు ఖచ్చితంగా అందరూ మ్యాక్సిమం 90% రీజనింగ్ మార్క్స్ మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఒక 15 నుంచి 20 క్వశ్చన్లు వచ్చినా సరే ఆ క్వశ్చన్లు అనేవి ఎక్కువ అటెంప్ట్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు రీజనింగ్లో ఫైనల్ స్టేజ్ వరకు వచ్చారంటే మీరు తోపులై ఉండొచ్చు. సో ఈ రీజనింగ్ కూడా మీరు క్లియర్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే
సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఈ యొక్క టాపిక్ మీకు ఏమైనా కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఇది మీరు కుదిరితే ఒకసారి ట్రై చేయండి, లేదంటే వదిలేసినా పర్లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అంతే. సో వీటి నుంచి పెద్ద ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనకు 150 రావసరం లేదు. ఇది స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెద్ద కట్ ఆఫ్ కూడా ఎక్కువే ఉండదు. ఒకసారి మనం దాని గురించి కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్ట్ బి అనమాట. పార్ట్ బి చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. జనరల్ సైన్స్ అంటే మేజర్లీ మీకు ఇందులో నేను చూసింది ఏంటంటే బాగా అర్థం చేసుకుంటే కూడా ఈ యొక్క జీవశాస్త్రం అనమాట. ఎవరైతే మనం బయాలజీ, అదేవిధంగా బాటనీ గట ఈ యొక్క కానిస్టేబుల్ సిలబస్కి ఏదైతే చదువుతామో సేమ్ అదే సిలబస్ రిలేటెడ్ అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు, ఎనర్జీ అనమాట. ఎనర్జీకి సంబంధించిన లెసన్ కూడా మనం కానిస్టేబుల్లో చదవడం జరుగుతుంది అనమాట. రెన్యూబుల్ ఎనర్జీ, ఈ యొక్క పునరుత్పత్తి శక్తి, న్యూ పునరుత్పత్తి శక్తి, లేకపోతే సాంప్రదాయ ఇంధన వనరులు, సాంప్రదాయ ఇతర ఇంధన వనరులు, ఈ టైప్ ఆఫ్ అయితే మనం అయితే చదవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లివింగ్ వరల్డ్ అనమాట. అయితే జీవ ప్రపంచం అనమాట. జీవ ప్రపంచం అంటే మీకు తెలుసు ఇది ఏంటంటే ఇది కూడా మీరు కానిస్టేబుల్ సిలబస్లో మనం చదివితే అనమాట. పోషకార లోపం కానీ, లేదా పోషకార విధానాలు కానీ, లేదా మొక్కలు, లేదా కిరణజన్య సౌమ్యక్రియ, అమీబా శ్వాసక్రియ, మానవ శ్వాసక్రియ యొక్క ఈ టైప్ ఆఫ్ అయితే సిలబస్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు మ్యాక్సిమం చదివితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ మరియు ఎక్స్క్లూజన్ అంటే ఇది రవాణా మరియు విసర్జన అని చెప్పి ఉంటుందన్నమాట మనకైతే టాపిక్. సో ఈ టాపిక్ కూడా మనం చాలా వరకు ఈ యొక్క బయాలజీలో అయితే కవర్ చేసాం అనమాట. మొక్కలు మరియు జంతువులకు సంబంధించింది ఇది మీరు డెప్త్గా చదవాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడున్న ఎగ్జామ్ కూడా ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే మీకు తెలిసి ఎగ్జామ్ వచ్చి సెప్టెంబర్ మంత్లో ఉంటుంది. సెప్టెంబర్ 7th అనుకుంటున్నాం, సండే రోజు. సో మనకున్న తక్కువ టైంలోనే వాళ్ళకు కూడా పేపర్ అంతా టఫ్గానే లేదా డీప్గానే చదవాల్సిన అంతలా ఉండదు. మీరు మ్యాక్సిమం మీరు చదివితే ఒకసారి రివిజన్ చేసినట్లయితే ఈ ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీప్రొడక్షన్ సిస్టమ్ కానీ, గ్రోత్ కానీ, లేకపోతే హెరిడిటీ లేదా ఎవల్యూషన్, సో ఈ టాపిక్స్ కూడా మనం మ్యాక్సిమం కవర్ చేసింది అనమాట. లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించింది అనమాట. లేదా వంశపరంగా వచ్చినటువంటి డిసీజెస్ ఏమైనా ఉన్నట్లయితే, లేదా ఈ యొక్క డిఎన్ఏ సంబంధించింది కానీ, లేదా జీన్స్కి సంబంధించింది కానీ, ఈ టైప్ ఆఫ్ సిలబస్ అనమాట. ఇది మ్యాక్సిమం చదివిందే మీరు. నెక్స్ట్ మీరు కానిస్టేబుల్లోనే ఖచ్చితంగా కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ కూడా మీరు క్లియర్ చేస్తారు కాబట్టి న్యాచురల్ రిసోర్స్ చూసుకున్నట్లయితే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ కాంపౌండ్స్, సో ఇవన్నీ ఎంతోకంత మీరైతే టచ్ చేసి ఉంటారనమాట. వీటి నుంచి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు ఎంతకంత అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ మంత్లోనే రివిజన్ చేసినట్లయితే కవర్ అయిపోవచ్చు అనమాట. సో ఇది ఆల్మోస్ట్ సిలబస్ అంతానే ఒకసారి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. అర్థమెటిక్ అనమాట. మీరు మొన్నటి వరకు చేసి అర్థమెటిక్ ప్రాక్టీస్ అనమాట. నెంబర్ సిస్టమ్ సంబంధించిన టాపిక్స్ వస్తాయి. అదేవిధంగా రియల్ నెంబర్ సంబంధించింది, లేదంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రొపోర్షన్స్, ఇవన్నీ ఏంటంటే మీరు మొన్నటి వరకు ప్రాక్టీస్ చేసినటువంటివి ఆల్మోస్ట్ అవే సిలబస్ తోటి ఇంకా తక్కువ స్థాయిలోనే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది తప్ప కానిస్టేబుల్ అంత స్థాయిలో కూడా ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం లేకపోవచ్చు అనమాట. ఎక్కువ శాతం చూసుకునేలేదు, ఎందుకంటే టైం తక్కువ ఉండదు కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఎల్సిఎం, హెచ్సిఎం, ఇదంతా మీకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్లోనే చూసుకున్నట్లయితే జామెట్రీకి సంబంధించినటువంటివి కూడా మనం చాలా వరకు క్లియర్ చేసి. సో లాస్ట్ టాపిక్ ఇది రావట్లేదు, ఇందులోనే స్టాటిస్టిక్స్ కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, బార్ చార్ట్స్, పే చార్ట్స్, ఈ టైప్ ఆఫ్ కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీరు అయితే చేయగలరు అనమాట. నేను ఈ సిలబస్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఒక కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ సిలబస్ అనేది జస్ట్ 1 month అనేది రివిజన్ చేసినట్లయితే ఇది స్క్రీనింగ్ టెస్ట్ అయితే క్లియర్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మెయిన్స్ టెస్ట్ ఉంటుంది, ఇదే మళ్ళీ సేమ్ సిలబస్, మెయిన్స్ కూడా సేమ్ సిలబస్ అనమాట. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏదైతే ఉందో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ కూడా సేమ్ సిలబస్. సో అప్పుడు మనం ఇంకా టైం ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకా ఫర్దర్గా చదువుకుంటే మెయిన్స్ కూడా క్లియర్ చేయొచ్చు. ఆ తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత సిబిటి అనమాట. సిబిటి టెస్ట్ అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి ఒకటి అయితే కనెక్ట్ చేస్తారనమాట. ఇవి క్లియర్ చేసినట్లయితే ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మన ఏపీలోనే మన దగ్గరలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. మంచి శాలరీతో జాబ్ వస్తుంది, చాలా మంచి జాబ్ అనమాట. ఎందుకంటే నేను దీన్ని ఎందుకు సజెషన్ చేస్తానంటే సేమ్ కానిస్టేబుల్ సిలబస్ రిలేటెడ్ సిలబస్
సిలబస్ కాబట్టి నేను చెప్పడానికి జరుగుతుంది. లేకపోతే వేరే సిలబస్ అంటే నేను చెప్పకపోదును. ఎవరైతే కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ మెరిట్ లిస్ట్‌లో అయితే అవకాశం కోల్పోయారో వాళ్ళందరూ ఒక 1 మంత్ దీని మీద ఫోకస్ పెట్టినట్లయితే మీ యొక్క ఫిలిమ్స్ అనేది క్లియర్ అవుతుంది. ఆ తర్వాత మెయిన్స్‌కి టైం ఉంటది కాబట్టి మీరు మెయిన్స్ ఇంకా ఫర్దర్‌గా చదివినట్లయితే ఈ జాబ్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటది. అండ్ సేమ్ కానిస్టేబుల్ సిలబస్‌తో ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి అని చెప్పి రైల్వే ఎగ్జామ్ అనేది ఒకటి ఉంది. అది చాలా వరకు ఈ యొక్క కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరూ పెట్టే ఉంటారు. సో అందులో కూడా అంతే సేమ్ 100 మార్క్స్ కనెక్ట్ చేస్తారు జనరల్ సైన్స్ నుంచి. అందులోని మేజర్లీ జనరల్ సైన్స్ అనమాట. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ నుంచి కలిపి 25 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అంతా కలిపి 25 క్వశ్చన్స్ ఈ యొక్క 20 క్వశ్చన్స్ అనుకుంటా జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ నుంచి 25, రీజనింగ్ నుంచి 30 అలా ఓవరాల్గా వచ్చి 100 మార్కులకి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీరైతే సిలబస్ చదివితే అయితే మీరు నిరుత్సాహపడకుండా ఇంకా ఒక కొద్ది వరకు మీరు పైకి వచ్చి మళ్ళీ రివిజన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్లో అయితే క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కూడా ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకి రావడం జరిగింది, వస్తాయి నోటిఫికేషన్స్ కూడా అని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో ఆ లోపు ఈ యొక్క ఎగ్జామ్స్ని రివిజన్ చేసుకున్నట్లయితే వాటికి అడ్వాంటేజ్ అవుతుంది, ఈ ఎగ్జామ్లో కూడా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఎగ్జామ్స్ అనేవి అలా రాసుకుంటూ వెళ్తే ఈ యొక్క ఎవరో ఒకరు ఏదో ఎగ్జామ్స్లోనే క్లియర్ అవుతూ వెళ్తారనమాట ఖచ్చితంగానే. సో ఏదో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సినటువంటి గోల్ ఫర్దర్గా ఏదైనా ఉన్నట్లయితే సో దాని గురించి మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మనకంటూ ఒక జాబ్ అనేది క్లియర్ చేసుకున్నట్లయితే తర్వాత మనకు కావాల్సింది ఎస్ఐ జాబ్ అయినా లేదా గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 ఏదైతే అదే దానికి మనం ఫర్దర్గా చదువుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఇది కంటెంట్ ఈరోజు వచ్చి. జై హింద్, జై భారత్.